ప్రేక్షకులందరికీ నమస్కారం. ఉగాది పండుగ 28న లేక 29న అనే విషయంపై సామాన్య ప్రజల్లో కూడా చర్చ సాగుతుంది. పంచాంగకర్తలలో ఉన్న తేడా వలన ఈ సమస్య ప్రారంభమైంది. మరి ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ కప్పగంతు సోమయాజులు గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సోమయాజులు గారు. మరి ఈ సంవత్సరం ఉగాది పండుగ 28, 29 అని వచ్చింది. మరి ఈ తేదీలలో ఏ తేదీని గ్రహించాలి? ఉగాది పండుగ 28, 29 ఇలాగా రెండు రకాల తేదీల్లో రెండు రకాల పంచాంగాల్లో వచ్చిందండి. ఈ తేదీని ఏది గ్రహించాలి అని జనరల్గా సహజంగా మార్కెట్లో మనం ఏ పంచాంగకర్తను అడిగినా ఆ పంచాంగకర్త ఏం చెప్తాడు, నేను తప్పు రాశానయ్యా అని చెప్పడు కదా. ఇవాళ సమాజానికి మొట్టమొదటి సమస్య అక్కడే ప్రారంభమైంది. నేను నా పంచాంగంలో పొరపాటు రాశాను కాబట్టి సరి చూసుకోండి, సరి చేసుకోండి అని చెప్పేటువంటి పంచాంగకర్త లేకపోవడం మూలంగానే ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏదో ఒక్కరోజు ఖచ్చితం అవుతుంది, 2 రోజులు ఖచ్చితం కాదు. ఆ ఒక్కరోజు ఏదనేది ఎవరు చెప్పాలి? దానికి సంబంధించిన వ్యక్తులు చెప్పాలి. ఎవరు ఈ యొక్క నిర్ణయం చేసేటువంటి వాళ్ళు అంటే పంచాంగకర్తలు మాత్రమే. ఈ పంచాంగకర్తలు మన పంచాంగం మార్కెట్కి వచ్చిందా లేదా, మన పంచాంగం మార్కెట్లో అమ్ముడుపోతుందా లేదా, మన పంచాంగం రీత్యా చాలామంది మన అభిమానులు మన ఫాలో అవుతున్నారు లేదా, ఇలా చూస్తున్నారు తప్పితే మరి సంఘంలో మరి ఇలాంటి ముఖ్యమైన పండుగలు ప్రజలు ఆతృతతో ఎదురు చూస్తూ ఉంటారు. సరదాగా కాలక్షేపం చేయడం, భక్తి మార్గంలో చేయడం, దానితోడు మొట్టమొదటి పండుగ ఉగాది అనేది. ఇలాంటి ఉగాది కూడా తేడా వచ్చినప్పుడు ప్రజల్లో ఇట్లాంటి తేడాలు కనుక కంటిన్యూ అయితే విలువలు పడిపోతాయి అనేటువంటి భావన పంచాంగకర్తలో రావాలి. వచ్చినాడే ఇట్లాంటి వాటికి సమాధానం దొరుకుతుంది. సహజంగా మరి పుష్కరాలంటే ప్రభుత్వం ఎంతో వెచ్చించింది ధనాన్ని. ప్రజలు ఎంతో భక్తితో మరి నదీ స్నానాలు చేయడానికి వచ్చారు. మన తీరంలో ఉన్నటువంటి గోదావరికి 3 రకాలైనటువంటి తేదీలు నిర్ణయం చేశారు. కృష్ణానదికి అట్లాగే 3 రకాలైన తేదీలు నిర్ణయం చేశారు. ఇప్పుడు ప్రారంభ పండుగ ఉగాదికి కూడా మరి మార్చి 28 అని కొంతమంది, మార్చి 29వ తేదీ అని చెప్పి కొంతమంది, ఈ విధంగా ప్రజల్ని సంశయాత్మకమైనటువంటి ప్రయాణానికి దగ్గర తీసుకెళ్తున్నారు. దాని మూలంగా లాభ నష్టాలు ఏమిటని చూస్తే వ్యవస్థలో మరి ఈ పంచాంగం మీద అపనమ్మకం పెరిగే అవకాశం వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పంచాంగకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనందరం ఈ సిద్ధాంతాన్ని ఏదైనా సరే ఏకతాటి మీద తీసుకొచ్చి మరి ఒకే నిర్ణయాలతో ప్రజలకి అందుబాటులోకి పండుగలు వివరాలు రాయాలి అని చెప్పేసి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా రాబోయే విషయాల్లో అయినా సరే ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి పై సంవత్సరం నుంచి అయినా సరే ఇటువంటి భేదాలు లేకుండా మంచి క్యాలెండర్లు, పండుగలు ఒకే రకమైనటువంటి తిథి నిర్ణయాలతో, ఒకే రకమైన తేదీ నిర్ణయాలతో మార్కెట్లోకి వస్తే సంఘంలో వ్యవస్థకి గౌరవం పెరిగే అవకాశం వస్తుంది. ఇది పంచాంగకర్తలందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం. మరి పండుగ నిర్ణయాలలో ధర్మశాస్త్రం చెప్పడంలో తేడా ఏమైనా జరిగిందంటారా? ధర్మశాస్త్రం ఎప్పుడూ కూడా తేడాగా చెప్పలేదండి. ధర్మశాస్త్రం చాలా చక్కగా పగడ్బందీగా వ్యూహాత్మకంగా నిర్మాణం చేయబడింది. చాలా గొప్పదండి. భారతీయ ధర్మశాస్త్రం చాలా గొప్పది. ఆ మనుషులకి ఆధిదేవతమైన ప్రతిబంధకాలు వస్తూ ఉంటాయి, కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని చాలా చక్కగా పగడ్బందీగా నిర్మాణం జరిగింది ధర్మశాస్త్రం. అది అర్థం చేసుకునేటువంటి శాస్త్రజ్ఞులలో మాత్రమే తేడా జరుగుతుంది వాళ్ళ. ఉదాహరణకు చిన్న మాట చెప్తాను. గర్భాష్టమేషు బ్రాహ్మణముపనీత. గర్భంలో ఉన్న దగ్గర నుంచి వాడిని కొలత వేస్తే 7వ సంవత్సరం, 8వ సంవత్సరం గర్భంలో ఉన్న దగ్గర నుంచి లెక్క వేస్తే ఉపనయనం చేయమన్నాడు. చేయమని ఒకవేళ తల్లికి కానీ తండ్రికి కానీ లేదా తల్లి తరఫు వాళ్ళకి కానీ తండ్రి తరఫు వాళ్ళకి కానీ ఏదైనా ఇట్లాంటి ప్రతిబంధకాలు వచ్చి ఉపనయనం చేయలేని పరిస్థితి కనుక ఏర్పడితే అనేటువంటి ఉద్దేశం శాస్త్రజ్ఞుడికి ముందుగానే ఎస్టిమేట్ చేసి ఆ షోడశాత్ బ్రాహ్మణస్య సావిత్రీ నాతి వర్తతే అన్నాడు. 16 సంవత్సరంలోపు ఎప్పుడు చేయొచ్చు అని చెప్పేసి. సంధ్యావందనం సూర్యోదయాత్ పూర్వమే సంధ్యావనం చేయండి, ఇతర కర్మలు ఏం చేయకూడదు. సంధ్యాహీనో శుచిర్నిత్యం అనర్హ సర్వకర్మసు అని చెప్పి సూర్యోదయాత్ పూర్వం సంధ్యావనం చేయమని, ఆ తర్వాత సూర్యోదయం తర్వాత
ప్రాతఃసంగమ మధ్యాహ్న అపరాహ్న సాయంకాలం అని చెప్పి డివిజన్ చేశాడండి దిన ప్రమాణాన్ని. అందులో ప్రాతకాలం అంతసేపు కూడా సంధ్యావనం చేస్తున్నాడు. మన వాళ్ళు ఎగ్జంప్షన్ ఇచ్చారు కానీ పూర్తిగా మానేశారు. అలాగే శాస్త్రంలో మాత్రం చాలా రాబోయేటువంటి కాలం, ఆ కాలంలో జరిగేటువంటి పరిణామాలు, తద్వారా ఈ ఆచరణ చేసేటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన తీరు, వీటన్నిటిని కూడా ఒక చక్కటి విధానంలో రూపకల్పన చేసి శాస్త్రాన్ని నిర్మించారు. ఇది ధర్మశాస్త్ర నిర్ణయం ప్రకారంగా ఈ సంవత్సరం తేడా రాలేదండి. పంచాంగ గణితాల ప్రకారంగా ఈ తేడా వచ్చింది. పంచాంగ గణితాల్లో ఉన్న తేడానే ఈ సంవత్సరం ఉగాదికి తేడా రావడానికి గల కారణం. పంచాంగాలలో తేడా ఏమిటి? అవి ఎందుకు వచ్చాయి? పంచాంగాల్లో తేడా ఏమిటి అంటే, ప్రారంభం సూర్య సిద్ధాంతం ఆధారం చేసుకుని పూర్వపద్ధతి పంచాంగం చెప్పేసి మన వాళ్ళు గణితం చేస్తూ ఉండేవాళ్ళండి. సంపూర్ణంగా ప్రాచీన పద్ధతి. అందులో రవి, చంద్ర, కుజాది పంచగ్రహాలు, తర్వాత రాహుకేతులు, వీటన్నిటిని కూడా సంపూర్ణంగా పూర్తి సూర్య సిద్ధాంత ఆయనాంశాల ప్రకారంగా గణితం చేసి సంఘంలో ప్రచారం చేశారు అప్పట్లో. సరే, ఇవాళ మన ఆంధ్రదేశంలో కేవలం పరిపూర్ణంగా ఆ ఒక్క సిద్ధాంతం ప్రకారంగా పంచాంగం చేసే పంచాంగకర్త బుట్టేవారు మాత్రమే. ఆయన మోడర్నైజ్ చేయబడినటువంటి ఈ పంచాంగ గణితాలను ఏమీ కూడా తీసుకోవాలి. ఆయన సిద్ధాంతం మొదటి నుంచి కూడా ఆయనకి వాళ్ళ గురువుగారు నేర్పిన పద్ధతి అవన్నీ కూడా కేవలం పరిపూర్ణంగా ప్రాచీన సాంప్రదాయం ప్రకారంగా ఈ సూర్య సిద్ధాంత ఆయనాంశాల ప్రకారంగా పంచాంగ గణితం, దాన్ని ఆయన అనుసరిస్తున్నారు. ఈ తర్వాత యాక్చువల్గా అంటే కాలంలో మార్పుల్ని అనుసరించి ఈ ఆయనాంశాన్ని తేడా చేయమని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది. సాయన పద్ధతి అని ఉందండి. ఈ సాయన పద్ధతి పంచాంగం ఎవరు చేసినా సరే, ప్రపంచంలో యావత్ ప్రపంచంలో ఎవరు చేసినా ఒకటే వస్తుంది, ఒకే అంకె వస్తుంది, చక్కగా ఎక్కడా తేడా రాదు. అయితే దానిలో ఈ నిరయనం అనేటువంటి పంచాంగం, ఇప్పుడు మనం వాడుతున్న పంచాంగాలన్నీ కూడా నిరయన పంచాంగాలు అంటారు. సాయనంలోంచి ఆయనాంశం తీస్తే నిరయన పంచాంగం వస్తుందన్నమాట. ఈ ఆయనాంశం అనేది ఒక పారామీటర్, దాన్ని సెట్ చేస్తారు అక్కడ సాయంలోంచి నిరయనంలోకి మార్చుకోవడానికి. ఆ మార్పు దగ్గర కొంతమంది ఇది శూన్య ఆయనాంశ అనేటువంటి సిద్ధాంతంలో ఏం చేశారంటే, ఒక్కొక్కళ్ళు క్రీస్తుపూర్వం కొంతమంది, క్రీస్తు శకంలో కొంతమంది ఆ యొక్క ఆయనాంశ శూన్య ఆయనాంశ అంటే ఆయనాంశాలు జీరోకి వచ్చినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని చేసినటువంటి చేంజెస్ అనమాట. శాలివాహన శకాన్ని బేస్ చేసుకుని కొంతమంది ఇవన్నీ కూడా ఎస్టిమేట్ చేశారు. ఆ ఎస్టిమేట్ చేసే చోట ఈ ఆయనాంశ అనేటువంటి తేడా ఇప్పటి పంచాంగాల్లో తేడా వచ్చింది. అయితే మరి అందరూ కూడా ఈ సాయన ప్రకారంగా మరి పంచాంగ గణితం, పంచాంగంలో పండుగలు చేసుకోవచ్చా అంటే నిరయన పంచాంగం ప్రకారమే చేయమని చెప్పేసి శాస్త్రం చెప్పిన కారణంగా ఆ నిర్ణయంలోకి మార్చే ప్రదేశంలోనే ఈ గొడవలంతా కూడా ప్రారంభమైనాయి. పూర్వం లేనివి ఇప్పుడు బాహాటం అవ్వడం కారణంగా చాలా ఎక్కువగా సంఘంలో గొడవలకి కారణం అయింది. దృక్ సిద్ధాంతం అంటే ఏమిటి? పూర్వ పద్ధతి అంటే ఏమిటో వివరించండి. దృక్ సిద్ధాంతం అనగానే వాళ్ళు చెప్పేదంటే, నాకు కంటికి దృక్గోచరం అయ్యేటువంటి విషయంగా ఉండాలి పంచాంగం అంటే. పంచాంగంలో ఏ నక్షత్రం అయితే చెప్తున్నానో ఆ నక్షత్రం నాకు ఆకాశంలో కనపడాలి టెలిస్కోప్ ద్వారా చూస్తే అంటారు. విచిత్రం ఏంటంటే, ఈ పూర్వపద్ధతి పంచాంగకర్తలకి ఆ యొక్క దృక్పథ పంచాంగకర్తలు కూడా అమావాస్య ఒకే రోజు వస్తుంది, పౌర్ణమి ఒకే రోజు వస్తుంది. ఆ అంత్య సమయాలు మాత్రం తేడా వస్తూ ఉంటాయి. ఇందాక చెప్పానే, సూర్య సిద్ధాంతం ఆయన ప్రకారంగా ఏమీ మొత్తం 9 గ్రహాలతో సహా కలిపి పంచాంగాన్ని కేవలం ప్యూర్గా సూర్య సిద్ధాంతం ప్రకారం చేసేటువంటి వాళ్ళకి ఈ మధ్యలో ఏం చేశారంటే, జాతక భాగానికి వచ్చేసరికి సర్వార్థ చింతామణి, మరి బృహత్పరాశరి హోరాశాస్త్రం ఇట్లాంటి గ్రంథాల్లో ప్రారంభంలోనే దృగ్గు గ్రహాలతో పంచాంగ గణితం చేయబడినటువంటి పంచాంగాల ఆధారంగా మరి ఫలితాలు చెప్పమన్నారని చెప్పేసి, కుజాది సప్తగ్రహాలతో నిత్య కర్మ అనుష్ఠానాలకి అవసరాలు ఏం లేవు కాబట్టి దృగ్గణితం చేసి, ఆ దృగ్గణితం ప్రకారంగా ఈ పూర్వపద్ధతి తిథివార నక్షత్ర యోగకరణాలతో ఉన్న పంచాంగానికి కుజాది సప్తగ్రహాలని ముడిపెట్టి పంచాంగాన్ని తయారు చేసి మన వాళ్ళు మార్కెట్లోకి పంపిస్తున్నారు. ఇది ప్రాచీనంగా ఉన్న పంచాంగం. 1980 వరకు కూడా మన ఆంధ్రదేశంలో ఈ దృక్సిద్ధాంతం అనేది ప్రాచుర్యంలో లేదు. అప్పుడు కొంతమంది విజ్ఞానవేత్తలు నేర్చుకున్నారు గణితాన్ని, కానీ ధైర్యం చేసి వేళ పిడబర్తి వారు
మొట్టమొదట ఆంధ్రదేశంలో దీన్ని ప్రవేశపెట్టిన వాళ్ళు అగ్రగణ్యులు అయినప్పటికీ కూడా 1980 వరకు మన ప్రాంతం అంతా కూడా పూర్వ పద్ధతి పంచాంగ రీత్యానే నడుచుకుంటూ వచ్చింది. 80 వరకు పంచాంగాల్లో గొడవల్లో ఎక్కడా కూడా లేదు ఆంధ్రదేశంలో. మన ఆంధ్రదేశం అంతా కూడా పూర్వపద్ధతి పంచాంగానే నడిపింది. మేధావులు పెరిగారు, అవేర్నెస్ పెరిగింది, దీని మీద మరి ప్రాచుర్యం పెరిగింది. ఈ యొక్క పబ్లికేషన్స్ ద్వారా కూడా అందరికీ ఇవి చేరడం మూలంగా 80 వరకు కూడా ఉన్నటువంటి పూర్వపద్ధతి పంచాంగాన్ని పిడపర్తి వారు కూడా క్రమంగా వాళ్ళు దృక్సిద్ధాంతాన్ని చిన్న బ్రీఫ్గా వేస్తూ పూర్వపద్ధతి పంచాంగాన్ని నడుపుకుంటూ వచ్చి అక్కడ వాళ్ళు పూర్తిగా ఏం చేశారంటే కంప్లీట్గా A to Z దృక్సిద్ధాంత పంచాంగాన్ని చేసుకుంటూ వచ్చేసారు. అంటే రవి చంద్రునికి కూడా దృక్ సంస్కారం చేయడం అనేది చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ గణకానందం, గ్రహలాఘవం, అలాగే కళ్యాణ గణితం, సిద్ధాంత నరకంఠీర్వం, తిథి చంద్రిక ఇలాంటి కరణ గణితాలు ఉన్నాయండి. మూలం అనలిటికల్గా ఎట్లా చేయాలి అనేటువంటి సిద్ధాంతం మొత్తాన్ని కూడా చెప్పినటువంటి గ్రంథాలు, వాటి మీద అవగాహన పెంచేటువంటి తత్వాన్ని పెంచేటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా చాలా రాయబడి ఉన్నాయి. సూర్య సిద్ధాంతం, మహాసిద్ధాంతం, గుప్త సిద్ధాంతం, తర్వాత వాటి మీద అనాలిసిస్కి సిద్ధాంత తత్వ వివేకం, మరి సిద్ధాంత శిరోమణి ఇట్లాంటి గ్రంథాలని కూడా. యాక్చువల్గా ఇవాళ పంచాంగాలే కాదు, పంచాంగ గణితం చేసేటువంటి వాళ్ళలో కూడా ఈ అవగాహన కోసం చేసేటువంటి ఉన్నటువంటి గ్రంథాలని, మూల గ్రంథాలు చదివిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. 100% నిర్భయంగా చెప్పచ్చు ఆ మాటని. కారణం ఏమిటి అంటే మరి గణితం వరకు నేర్చుకునేసరికి ఈ కరణ గణితాలను ఆపరేషన్, ఈ కరణ గణితాల పుస్తకాలను ఆపరేట్ చేసే విషయానికి వచ్చేసరికి వాళ్ళందరూ సహజంగా ఏం చేస్తూ ఉంటారంటే మరి తిథివార నక్షత్ర యోగ కరణాలని గణితం చేసి ఇదంతా నేర్చుకుని దాని ప్రకారం చేసుకుని వెళ్తున్నారు. గణితం ప్రకారంగా పంచాంగం అవుతోంది కదా, అందుకోసం చెప్పేసి ప్రత్యేకంగా ఈ సిద్ధాంత తత్వాన్ని అనలైజ్ చేసేటువంటి గ్రంథాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టకుండా మనం గణితం చేసి మనం ఇస్తున్నాము అనేటువంటి భావనలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అదే చాలా గొప్ప ప్రక్రియ. ఒక సుమారుగా పూర్తిగా ఒక రోజంతా కేటాయిస్తూ అలాగే 2 మాసాల పాటు పంచాంగం మీద కనుక కేంద్రీకరణ చేస్తేనే పంచాంగం పూర్తవుతుంది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా గొప్ప విశేషం. అయితే ఇక్కడ సంఘంలో చాలా మటుకు ఇప్పుడు ఏమైందంటే ఈ గణకానందం ప్రకారంగా, గ్రహలాఘవం ప్రకారంగా చేస్తున్నటువంటి గ్రహాలు మనకి కంప్యూటర్ ప్యాకేజీల ద్వారా వస్తున్నటువంటి గ్రహాలతో పోలిక చేయకపోయేసరికి ఎఫెమరీస్ ఆధారంగా మళ్ళీ ఈ యొక్క పంచాంగంలో గ్రహాల యొక్క గణితాన్ని చేసుకుంటూ వస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఎఫెమరీస్ల ద్వారా చేసేటువంటి పంచాంగాల్లో కంప్యూటర్ ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో వాటికి సరిచూపుతూ ఉంటాయి. ఈ పూర్వపద్ధతి పంచాంగాలు అంటే మాది ఇంటి పేరు కప్పగంతు వారి గంటల పంచాంగం అని చెప్పేసి మార్కెట్లోకి వస్తుంది. ఈ కప్పగంతు వారి గంటల పంచాంగం కానీ, లేదా పీసపాటి వారి గంటల పంచాంగం కానీ, బుట్టే వారి గంటల పంచాంగం కానీ, అలాగే నేమాని వారి పంచాంగం కానీ, తంగిరాల మన టీటీడీ ఆస్థాన సిద్ధాంత గారి పంచాంగం కానీ, రేలంగి తంగిరాల అని చెప్పి ఇంకోటి వస్తుంటుంది. వీళ్ళందరికీ కూడా ఈ పూర్వపద్ధతి పంచాంగాలు ఈ కంప్యూటర్ ద్వారా వచ్చేటువంటి తిథివార నక్షత్రాలతో సరిచూపవు దృక్సిద్ధాంతంతో. కారణం ఏమిటి అంటే వాళ్ళు ఇందాక చెప్పానే మొదటి నుంచి కూడా ఆ సూర్య సిద్ధాంతం మూలంలో ఉన్నటువంటి విధానాలకు అనుగుణంగా వస్తున్నటువంటి పంచాంగాన్ని అనుసరించుకుంటూ వస్తున్నారు. సహజంగా ఇక్కడ ఈ దృక్పద్ధతులు ఏమైనాయంటే 5-6 రకాలైనాయండి. సాయన పద్ధతి, నిరయన పద్ధతి. ఈ నిరయన పద్ధతిలో పంచాంగం వాడుతున్నాం. ఈ రెండింటికి కూడా మధ్యలో వారధి ఆయనాంశ. ఆ ఆయనాంశ అనే దాన్ని ఆ క్రీస్తు పూర్వం, క్రీస్తు శకంలో, వరాహమిహిరు వారి కాలంలో, శాలివాహన సెకండ్ టైంలో మరి ఈ ఆయనాంశని శూన్య ఆయనాంశ తీసుకునేటువంటి ప్రయత్నంలో వచ్చిన లోపం మూలంగా ఈ దృక్సిద్ధాంత పంచాంగాల్లో అనేక భేదాలు ఏర్పడ్డాయి. దాంతో మన ప్రాంతంలోనే మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆయన పంచాంగానికి, పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి గారి పంచాంగానికి ఆ దృగ్గణితంలో తేడా ఉంది. వాళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం ఇద్దరు దృక్పద్ధతులే, కానీ ఒకరికి 28 వచ్చింది, ఒకరికి 29 వచ్చింది. ఇట్లాంటి సందర్భాల్లోనే మరి పంచాంగర్తల్లో ఒక విజ్ఞత రావాలి స్టడీ చేయడానికి. మీ దృక్సిద్ధాంతం ఏకతాటి మీదకి వచ్చాక పూర్వపద్ధతి పంచాంగాలు ఆపివేస్తాం, దానికి తగ్గట్టుగా నేను సహకరిస్తాను అని చెప్పేసి నేను 2008లోనే పబ్లిక్గా నేను TV9 ద్వారా చెప్పానండి. మరి అలా ముందుకు వచ్చే సిద్ధాంతాలు రావాలి. ఇక్కడ మీ దృక్కుల్లో ఏది కరెక్టో తేలకుండా మొదటి నుంచి
సృష్టి ఆరంభం దగ్గర నుంచి నడుస్తున్న పూర్వపత్తి పంచాంగాన్ని ఎందుకు ఆపాలి? ఒక్కసారి ఆత్మవిమర్శ చేయండి, ప్రేక్షకులు కూడా చేయండి. ఇక్కడ ఏదైనా ఒక చిన్న మాట చెప్పాలి, ఆ మాట కాదు అని ఎవరైనా వాదించాలి, కాదని తర్కం మొదలెట్టిన వాళ్ళే అది నిరూపించాలి. శ్రీచక్ర ఛానల్ మెయిన్ ఆఫీసు విజయవాడలో ఉందండి అని ఎవరైనా అన్నారు, బాగానే ఉంది, దానికి ఇంకా అసలు గొడవలేదు. విజయవాడలోనే ఉంది అనడానికి ఇంక మాటలేదు. కాదండి గుంటూరు అండి, కాదండి హైదరాబాద్ అండి అని చెప్పి ఇద్దరు మొదలయ్యారు. ఇంతకీ ఈ శ్రీచక్ర ఛానల్ యొక్క అడ్రస్ని ప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరు? ఆ గుంటూరు అన్నవాళ్ళు, హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళు. అవునా? ఇదే ఉదాహరణ మాదిరిగా పూర్వ పద్ధతి పంచాంగం తప్పు అని చెప్పి వాదించేటువంటి ఈ దృక్సిద్ధాంత పంచాంగకర్తలు వాళ్ళు కనుక ఏకతాటి మీదకి వస్తే అప్పుడు ఈ పూర్వపద్ధతి పంచాంగం తప్ప ఒప్ప అని చెప్పి అనుసరించాలా అనుసరించక్కలేదా అనేటువంటిది. ఈ జాతకాల విషయం ఉందంటారు, ఒక వ్యక్తికి సంబంధించింది. వాడికి ఇష్టమైన సిద్ధాంతం దగ్గరికి వెళ్తాడు, జాతకం చేయించుకుంటాడు, లేకపోతే మానేస్తాడు. కానీ పండుగ అనేది వ్యవస్థకు సంబంధించింది. ఈ వ్యవస్థాపరమైనటువంటి ధర్మానికి సంబంధించి పంచాంగకర్తలు ఏం చేయాలంటే వాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుని మనందరం ఏకతాటి మీదకి వచ్చేంత వరకు పండుగలు పూర్వపద్ధతి ప్రకారంగా చేద్దాం అని ఒక నిర్ణయాన్ని వదిలేయాలి. లేదా పూర్వపద్ధతి పంచాంగం పూర్తి స్థాయిలో తప్పండి, మా దృక్పద్ధతి ఇదో, మా దృక్కుల్లో ఈ దృక్కు కరెక్ట్ అని చెప్పి చూపించాలి. వీళ్ళు ఇక్కడ చేస్తున్న పొరపాటులు ఏంటంటే ఈ దృక్సిద్ధాంత పంచాంగకర్తల్లో ఏ దృక్సిద్ధాంత పంచాంగం కరెక్ట్ అనేది చూపించట్లా. బలం ఈ రెండింటి ఆసరా చూసుకుని చాలామంది చాలా దృక్సిద్ధాంత పంచాంగాలు మార్కెట్లోకి వేసేశారు. వాళ్ళందరూ ఏంటంటే మాదే కరెక్ట్ అని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు. ఇక్కడ ఒక యూనివర్సిటీలో చర్చ జరిగినా, లేదంటే ఒక పంచాంగత సమావేశం జరిగినా, లేదంటే మరి ఏదైనా పీఠాధిపతుల దగ్గర చర్చ జరిగినా వన్ సైడెడ్గా ఫోర్స్గా ఇది ఆచరించండి అంటున్నారు. తప్పితే మాది ఎందుకు ఆచరించాలి, వాళ్ళది ఎందుకు తప్పు అనేటువంటి విషయాన్ని తెలియజేయట్లా. ఇక్కడ జరుగుతున్న పొరపాటు అదండి. పీఠాధిపతుల్లోనూ చర్చలు జరుగుతున్నాయి, యూనివర్సిటీల్లో చర్చలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే యూనివర్సిటీ సిలబస్ తీసుకుంటే మీరు లహరి అనాంశంతో ఉన్న పంచాంగాన్ని తీసుకుని వర్కౌట్ చేసుకోండి. లహరి అనాంశం ఎందుకు కరెక్ట్ అని చెప్పి వాడు చెప్పాడు అక్కడ యూనివర్సిటీలో కూడా. మన ఆంధ్రదేశంలో యూనివర్సిటీలో చెప్పట్లా. తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ రాష్ట్రీయ విద్యాపీఠలోనూ చక్కగా విద్యార్థులకు నేర్పేశారు. పంచాంగాన్ని నేర్పేసి నీ ఇష్టం రాబాయి, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ పంచాంగం ప్రకారం జాతకం చెప్పుకో, ఆ పంచాంగం ప్రకారం పండుగ చేసుకో అని చెప్పి చెప్పారు వాళ్ళు చక్కగా. శృంగేరి పీఠంలో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర సిలబస్లో అట్లాగే ఉంది. అలాగే నాగపూర్ యూనివర్సిటీ, అలాగే తంజావూరు యూనివర్సిటీ, శాస్త్ర యూనివర్సిటీ, అలాగే బెనారస్ యూనివర్సిటీ, వీటిల్లో జ్యోతిష్ శాస్త్రం ఉంది. వాళ్ళు జ్యోతిష్ శాస్త్రం అంటే ఫస్ట్ ఏం చేశారంటే ఒక వైద్యం చేసేవాడు ల్యాబొరేటరీ రిపోర్ట్ కనుక తీసుకుని ఈ గణితం ఈ ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారం నేను వైద్యం చేస్తున్నానని అనడానికి ఎట్లా అవకాశం ఉందో అలాగే ఈ పంచాంగం అనేది ల్యాబొరేటరీ రిపోర్ట్ లాంటిది. దీని బేస్గా ఒక పండుగ కానీ, ఒక గ్రహణం కానీ, ఒక మూఢం కానీ, లేదంటే ఒక పర్వ కానీ, ఒక సుముహూర్తంగా నిర్ణయం చేసుకోవాలి. ఈ పంచాంగంలోనే తేడా ఉంటే ఆ రిపోర్ట్ ప్రకారం మనం చేసినటువంటి వైద్యం తేడా వస్తుంది కదా. అదే తీరుగా ఇప్పుడు గొడవలు వస్తున్నాయి. ఆ మిగతా యూనివర్సిటీల్లో చాలా చక్కగా వాళ్ళు గణితం నేర్పుతున్నారండి. మనకు ఆంధ్రదేశంలో ఉన్న పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఎంఏ దగ్గర చాలామంది విద్యార్థులను వేసి బయటకు పంపించి వాళ్ళు గణితం నేర్పించట్లా. ఒక శాసనం రాసి పారేశారు, లహరి పంచాంగం వాడుకోండి, తంగిరాల వాళ్ళ పంచాంగం వాడుకోండి, ప్రభుత్వ పంచాంగం, ఏదో ఒక శాసనంలాగా వాళ్ళు చెప్పేస్తున్నారు. ఇండైరెక్ట్గా వాళ్ళకి ఫాలో అయిపోతున్నారు. దాని మూలంగా ఏమవుతుంది, అంతమంది ఎంఏ విద్యార్థులు వచ్చేసరికి సంఘం ఆయన ఎంఏ జ్యోతిషం అండి అంటారు. ఆయన తెలియకుండా ఉంటుందా? ఆయన ఎంఏ జ్యోతిషం. వాడు ఏం చదువుకున్నాడో వీడికి తెలియదు, వాడు అక్కడ ఏం నేర్చుకున్నాడో వాడికి తెలియదు. పంచాంగం నేర్చుకోకుండా వచ్చినటువంటి ఎంఏ ఆస్ట్రాలజీ స్టూడెంట్ వాడి మాట మనం వినకూడదనే విజ్ఞానం ప్రజలకు ఉండదు. ఇక్కడ పంచాంగ గణితానికి ఎంఏ జ్యోతిషం వాడికి సంబంధం ఉంది. కానీ ఒక ఉద్దేశం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంఏ జ్యోతిషం విద్యార్థి అనేటువంటి ఒక ఉద్దేశం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సంస్కరించాలంటే ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నటువంటి ఆ యూనివర్సిటీల్లోనే విజ్ఞానం రావాలి ఫస్ట్. ఎంతోమంది విద్యార్థులు వస్తే నాకే తెలియలేదు, వాడికి ఏం తెలుస్తుంది 2 ఏళ్లలో అనే భావన ఉండకూడదండి. వాళ్ళ మేధావులు అయినటువంటి కుర్రవాళ్ళు చాలామంది ఉన్నారు, టెక్నాలజీ బాగా వాడుతున్నటువంటి విద్యార్థులు. అసలు నీకంటే ఇంక వాడు మేధావి ఉండొచ్చు. కానీ దేశ విదేశాల్లో అనేక విద్యలు అభ్యసిస్తున్న పిల్లలు ఇవాళ ఉన్నారు, కానీ పూర్వం ఉన్నారా? లేరు కదా. ఎంతటి పెద్ద పెద్ద విద్యా వ్యాసంగానైనా సరే చాలా సులువుగా లాగేస్తున్న విద్యార్థులు వాళ్ళు ఉన్నారు. అటువంటి విద్యార్థులు ఎంఏ విద్యార్థుల్లో ఉన్నారు. కాబట్టి నువ్వు ఎంఏ విద్యార్థులకే కనుక జ్యోతిష గణితం నేర్పితే, పంచాంగ గణితం నేర్పితే వాళ్ళు చాలా చక్కగా అప్పుడు బలవంతంగా అయినా సరే కూర్చోబెట్టి పంచాంగతులందరినీ కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చే అవకాశం వస్తుంది. మన వాళ్ళు ఇక్కడ చాలా ఖర్చు పెడుతున్నారు. గవర్నమెంట్ దీనికోసం చాలా ఖర్చు పెడుతోంది. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో అంత ఖర్చు పెడుతుందంటే నిజంగా గవర్నమెంట్ని మన వాళ్ళు మోసం చేస్తున్నారని కూడా అనుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే
ఎంఏ స్థాయిలో కూడా ఈ పంచాంగ గణితాన్ని నేర్పించకుండా ఇది వ్యవస్థలో లోపం చాలా ఉంది. ఈ పంచాంగ గణితాలు అవమానపడబోతున్నాయి అంటే దానికి వ్యవస్థ లోపం కూడా ఉంది. ప్రధానంగా ఇవాటి రోజు చెప్తానే 10-15 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది వేల మంది విద్యార్థులు ఎంఏ చేసిన విద్యార్థులు బయటకు వస్తే పంచాంగ గణితం వాళ్ళందరికీ నేర్పకుండా పంపించారు. అది చాలా తప్పు. అక్కడే ఫస్ట్ పొరపాటు. అవకాశం ఎదురు వచ్చిందాన్ని సద్వినియోగం చేసుకోవాలా. 1980 వరకు కూడా 80 కాదు 90 వరకు కూడా పంచాంగాల్లో ఈ భేదాలు పెద్దగా బాహాటం అవ్వలేదండి. ఏమయ్యా ఏమిటి నా పంచాంగం ప్రకారం వేస్తే ఇక్కడ స్వాతి నక్షత్రం వచ్చింది, ఆ పంచాంగం ప్రకారం వేస్తే విశాఖ నక్షత్రం వచ్చింది అనుకునే వాళ్ళు తప్పితే ఈ జ్యోతిష్ శాస్త్రవేత్తలందరూ కూడా అది దృక్ సిద్ధాంతం అని, ఇది పూర్వబద్ధని ఇట్లాంటి డిస్కషన్స్ కూడా ఎవరి దగ్గర జరగల. పండుగల్లో కూడా అంతే, ఆ పూర్వబద్ధ పంచాంగం ఇచ్చే వెళ్ళాలి. మన శృంగేరి వాళ్ళు అట్లా రాశారు దీని ఆసరా అంతే. ఆ 80-90 మధ్యలో కంచి చంద్రశేఖర్ సరస్వతి స్వామి వారు చేశారంటే ఈ దృక్ సిద్ధాంత పంచాంగానికి ఒక స్టాంపు వేసేసారు. దాంతో పబ్లిషర్లు కూడా దీన్ని ఫాలోఅప్ చేశారు. ఆంధ్రపత్రిక పంచాంగం అని చెప్పి విడుదలవుతూ ఉండేది. అక్కడ బాహాటంగా పంచాంగాలు మార్కెట్లోకి వచ్చేసరికి రేలంగి తెంగరాల పంచాంగం ప్రకారంగా అప్పటిదాకా జరిగే పండుగలకి క్రాస్ చెకింగ్ అక్కడ స్టార్ట్ అయింది. పంచాంగాల్లో, తిథుల్లో, నక్షత్రాల్లో అలా ప్రారంభమైంది. ఇవాళ మార్కెట్లో రచ్చరచ్చ అవుతూ ఉంది. ఇప్పటికే 2050 వరకు పంచాంగంలు మార్కెట్లోకి వచ్చాయి కదా, మరి దీని ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఉంటుందండి. బుట్టేవారి పంచాంగం, చిత్రాల గురుమూర్తి గారి పంచాంగం 2050 వరకు వచ్చింది. మార్కెట్లో 4 రకాలైన పంచాంగాలు వాళ్ళ సంఘంలో తిరుగుతూ ఉన్నాయి. పూర్తి స్థాయి పూర్వ పద్ధతి రవి దగ్గర నుంచి మొత్తం రాహుకేతుల వరకు కూడా పూర్తిగా పూర్వపద్ధతి పంచాంగం ప్రకారంగా చేసేటువంటి, గణితం ప్రకారంగా చేసేటువంటి పంచాంగం బుట్టేవారిది. అది 2050 వరకు సమాజంలోకి వచ్చేసింది. అలాగే పూర్తిగా దృక్పథ ప్రకారం చేసేటువంటిది లహరి అయనాంశ ప్రకారంగా మన పిడపర్తి వారి పంచాంగం. దానికి సమాంతరంగానే చిత్రాల గురుమూర్తి సిద్ధాంతి గారు ఆ పంచాంగం 2050 వరకు మార్కెట్లో పంపించారు. మరి ఆల్రెడీ లహరి అఫ్మరిస్, అడ్వాన్స్డ్ అఫ్మరిస్ 2050 వరకు మార్కెట్లో ఉంది. పూర్వపద్ధతి ప్రకారంగా తిథివార నక్షత్ర యోగ కరణాలు, వర్జ్యాలు, అమృత ఘడియలు ఇవన్నీ కూడా గణితం చేసి అటు బుట్టేవారి పంచాంగం ప్రకారంగా, కుజాది సప్తగ్రహాలు మరి దృక్పథ ప్రకారంగా పిడపర్తి వారి పంచాంగం ప్రకారంగా చేసి మార్కెట్లో పంచాంగం విడుదల చేసేవాళ్ళు మరి కప్పగంతు, పీసపాటి, తర్వాత నేమాని, తంగిరాల, టీటీడీ సిద్ధాంతం తంగిరాల వాళ్ళది, అలాగే వంగివరపు వారిది, ఇవన్నీ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఇందులో భాగంగా మరి 2064 వరకు కూడా నేనే గ్రహగణితం మార్కెట్లో వేశాను. 2064 వరకు అంటే బహుళ ప్రాచుర్యంలోకి రాలేదు, కానీ మార్కెట్లోకి వెళ్ళిపోయింది. సరే, ఈ దృక్కుల్లోనే రెండో రకం దృక్కు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారిది. రైవత పక్షం అని, ఛాయార్క సమితి కరుణాంతరాలని, చతుర్పక్ష అయనాంశాలని, ఏవో ఈ పేర్లతో అనేక రకాల అయనాంశాలతో మరి ఆ దృక్ సిద్ధాంతాలని వచ్చినాయి. ఇందులో ఎవడు వెనక్కి తీసుకుంటాడు? నా పంచాంగం తప్పండి, నేను గణితం తప్పు చేశానని ఎవరైనా అంటాడా? అనడు కదా. ఆ ఒక్క ఆత్మ విమర్శ మూలంగా ఈ పంచాంగ గణితాల్లో ఏకీకరణ జరగట్ల. జరిగిన నాడు సామాన్య మానవుడికి మరి ఈ ఒక విభేదాలతో కూడిన పంచాంగాల్లో నిర్ణయాలని వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకుండా ముందుకు పంపించే అవకాశం వస్తూ ఉంటుంది. అయితే ఇది అందరి వల్ల అవుతుందా అంటే అందరి పంచాంగతల వల్ల కాదండి. అనవసరం కూడా. గణితం నేర్చుకుని ఉంటారు అంతే, ల్యాబ్ టెక్నీషియన్స్ టైప్ అనమాట. ల్యాబ్ టెక్నీషియన్ వచ్చే రిపోర్టే వైద్యానికి ఉపయోగం. కానీ డాక్టర్కి ల్యాబ్లో చేసేటువంటి పరీక్షా విధానాలు కొంత తెలుస్తాయి, దానికి తగ్గట్టుగా వైద్యం చేసే లక్షణాలు వస్తుంటాయి. అదే రీతిగా పంచాంగ గణితం పాటు ఎనలిటికల్ మైండ్తో కూడా ఉన్నటువంటి, ఎనలిటికల్ గ్రంథాలు ఉన్నటువంటి పండితులు కావాలి, మూల గ్రంథాలు ఉన్నటువంటి పండితులు కావాలి. దీంట్లో వాళ్ళ ఆంధ్రాలు దొరికేటువంటి పంచాంగతో అందరిలోనూ కూడా అటువంటి గ్రంథస్థమైన విశేషాలని చెప్పగలిగినటువంటి వాళ్ళు లేరని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందువలన ఈ 2050 వరకు కూడా పంచాంగాల ఏకీకరణ జరిగే అవకాశం చాలా తక్కువ. ప్రభుత్వం ఏదైనా సరే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక చేస్తే ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. దానికోసం మేధావుల యొక్క సలహాలు తీసుకుంటే కనుక, ప్రభుత్వం కనుక గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిర్ణయాలు అయ్యే అవకాశం ఉందండి. ఈ సంవత్సరం ఇంకా ఏ పండుగల్లో అయినా తేడా వచ్చాయంటారా? వచ్చినాయండి, చెప్తే ఆశ్చర్యపోతారు. ఇంకా డిస్కషన్స్లోకి రాలేదు కాబట్టి ఉగాదితో గొడవ అయిపోయింది. అందరికీ ముఖ్యమైన పండుగ శివరాత్రి. 2018 ఫిబ్రవరి 13వ తారీఖు కొంతమంది రాశారు,
14వ తేదీ కొంతమంది రాశారు. ఆ సమయానికి అది గొడవ జరుగుతుంది. యావత్ భారతదేశంలో ఎంతో గొప్పగా భక్తితో ప్రజలు చేసుకున్నటువంటి ఆ పండుగ తేడా రావడం అనేది రేపటి రోజున సమాజంలో ఏ విధంగా మారబోతోంది అనేది మరి జనవరి దాకా వేచి ఉన్నాకే తెలుస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా గవర్నమెంట్ చేసే నిర్ణయాల్లో అప్పుడు ప్రజల్లో మళ్ళీ ఇట్లాంటి చాంచల్యం వచ్చే అవకాశం ఉంది. అందుకోసం చెప్పేసి ఒక నిర్దిష్టమైన నిర్ణయాలు గవర్నమెంట్ త్వరగా తీసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇటువంటి విషయంలో మరి టీవీలో చర్చలు ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? టీవీల్లో చర్చలు సబ్జెక్ట్ని పెంచే అవకాశం అంతే అవ్వండి. ఎందుకంటే 1955లో నెహ్రూ గారి టైంలోనే ఆయన టోటల్ ఎంటైర్ ఇండియాలో నుంచి పంచాంగతులందరికీ కూడా సమావేశపరిచి వాళ్ళందరినీ ఏకీకృతం చేయాలని చెప్పేసి తీసుకొచ్చారు. తీసుకొస్తే ఇవాళ రోజు మార్కెట్లో ఉన్నటువంటి పంచాంగంలో పిడపర్తి వారి దృక్ సిద్ధాంత పంచాంగం అనుకుంటున్నాం సరే, అది లహరి అయనాంశ ప్రకారంగా చేయబడినటువంటి పంచాంగం. ఈ లహరి అయనాంశ ప్రకారంగా ఆ రోజున వాళ్ళు వాళ్ళ యొక్క బలాన్ని ఉపయోగించి ఒక విధానం రాశారు. మేము ఇప్పటికే 4 సంవత్సరాల పంచాంగాన్ని మార్కెట్కి రిలీజ్ చేశాము, రెడీ చేసి పెట్టాము, మేము చేసినటువంటి లేబర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. వాళ్ళు ఫోర్స్గా అప్పటి సావనేరులో బలవంతంగా రాయించేశారు. అయితే ఇప్పటికే 4 సంవత్సరాల పంచాంగం గణితం అయిపోయింది కాబట్టి అనేటువంటి భావన వ్యక్తీకరణ చేశారు. కాబట్టి ఆ దృక్ సిద్ధాంతం అక్కడ చర్చ పూర్తి కాకుండానే వాళ్ళ యొక్క బలాన్ని ప్రయోగం చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు లాంటి వాళ్ళు ఆ దృక్ సిద్ధాంత పంచాంగతులు దానికి యాంటీ వాళ్ళు అనమాట. వాళ్ళు ఇది కరెక్ట్ కాదని ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా నార్త్ ఇండియాలో ఇంకా 5-6 రకాల అయనాంశాలు కూడా తిరుగుతున్నాయి. ఆ అయనాంశాల పేర్లని కూడా ఒక 4 సంవత్సరాల క్రితం బుట్టేవారి పంచాంగంలో ఆయన ప్రచురించారు. మరి ఇలాంటి భేదాలతో ఉన్నటువంటి దృక్ సిద్ధాంత పంచాంగాలు 1955 దగ్గర నుంచి పంచాంగత సమావేశాలు పీఠాధిపతులు చేస్తున్నారు, సంస్థలు చేస్తున్నాయి, పరస్పరం చేసుకుంటున్నారు. చేస్తున్న తేలని అంశం అరగంట చర్చలో తేలదు. టీవీల్లో మరి ప్రజల్లో వాళ్ళకున్న అనుమానాన్ని నివృత్తి చేయడానికి, అసలు ఈ పంచాంగాలు ఏమిటి అని చెప్పడానికి అంతవరకు ఉపయోగపడుతుందండి. అందువలన టీవీల్లో కూడా అంటే ఒక వ్యక్తినే కూర్చోబెట్టి ఆ యొక్క విభేదాల గురించి మాట్లాడిస్తే అది కూడా పంచాంగకర్తం చేసేటువంటి పంచాంగకర్త ద్వారానే చేస్తే ఉత్తమంగా ఉంటుంది. ఇవాళ టీవీలో ఏమవుతుందంటే పంచాంగకర్త కాని వాళ్ళు కూడా వచ్చి చర్చకి సిద్ధమైపోయి మాట్లాడుతున్నారు. అందువలన అటువంటివి కాకుండా పంచాంగకర్తం చేసేవాళ్ళు మాత్రమే వచ్చి సరళంగా దాన్ని విపులీకరిస్తే ఈ మీడియా ద్వారా ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళు దేని ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని కొంత ఆలోచన శక్తిని పదును పెట్టుకునే అవకాశం వస్తుంది. ఈ పంచాంగంలో భేదం అరికట్టే మార్గం ఏమైనా ఉందా లేదా? ఇందాక చెప్పాను కదండి, గవర్నమెంట్ కనుక ప్రత్యక్షంగా ఒక నిర్ధారణకు తీసుకొస్తే అవుతుందండి. గవర్నమెంట్ ఏం చేయాలంటే మన డబ్బు ఖర్చుతో, గవర్నమెంట్ డబ్బు ఖర్చుతో యూనివర్సిటీలు నడుస్తున్నాయి, యూనివర్సిటీలో విద్యార్థులు జరుగుతున్నారు. వీళ్ళు అసలు పంచాంగం ఎందుకు నేర్చుకోరు? వీళ్ళకి ఖచ్చితంగా పంచాంగం ఎందుకు నేర్పరు? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రొఫెసర్స్ అది చాలా కఠినమైన పని, చెప్పేవాడు కూడా ఉండట్లేదు, వినేవాళ్ళకి కష్టం అంటున్నారు. వినేవాడి కష్టం అనే మాట చెప్పకూడదండి. మీకు తెలిసే ఉండొచ్చు, 1980 వరకు వాడు ఎస్ఎల్సీ అండి, వాడు పియూసీ అండి అని చెప్తారు. అంటే 1980 వరకు అప్పుడు ఉన్నటువంటి మ్యాథ్స్లో ఎస్ఎల్సీ పియూసీ చదివిన వాళ్ళు చాలా గొప్ప, బిఏ అండి, బిఏ హానర్స్ అండి అనేవాళ్ళు. తర్వాత బీకామ్ గొప్ప అయిపోయింది, తర్వాత బీఎస్సీ గొప్ప అయిపోయింది. అప్పట్లో బీటెక్ అంటే హై ప్రొఫైల్గా ఉండేది. అటువంటి బీటెక్ ఇవాళ ఆడుతూ పాడుతూ పిల్లలు చదివేస్తున్నారు. కొన్ని లక్షల మంది తయారైపోతున్నారు వాళ్ళ రోజున. గమనించారు కదా మీరు? అంటే చదువు చెప్పేవాళ్ళకి తెలివితేటలు బాగా పనిచేస్తున్నాయి, చదువు వినేవాళ్ళకి తెలివితేటలు బాగా చేస్తున్నాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగా వచ్చినాయి, విజ్ఞానాన్ని పెంచుకోవడానికి పదును పెట్టేటువంటి శక్తితో విద్యార్థులు ఎక్కువ మంది తయారవుతున్నారు. గతంలో ఎంతమంది ఎంబీబీఎస్ రాశారా? ధైర్యం చేశారా? దానికి ఆర్థిక వ్యవస్థ కారణం అని చెప్పేవాళ్ళు ఉంటారు, అనుకూలమైన వాతావరణం లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. బట్ అప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు చేయలే ఆ ధైర్యం. కానీ అప్పట్లో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పల్లెటూళ్ళలో వాళ్ళు పట్టణాల్లో పెట్టి చదివించారు. ఇంకా ఎక్కువ తిరగకూడదు, విద్యాలయం దగ్గరలో ఉంటే కనుక త్వరగా చదువు మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని. అలా చేసినా కానీ బీఏ, తర్వాత బీకామ్, తర్వాత బీఎస్సీ ఆ లెవెల్కి వచ్చింది. సీఏలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇవాళ రోజున కొన్ని వందల వేల సంఖ్యలో వచ్చేస్తున్నారు. అంటే
అవకాశాలని సద్వినియోగం చేసుకునే పిల్లలు కూడా బాగా పెరిగారు అనేది కనబడుతోంది. అలాంటి వాళ్ళు పెరిగిన తర్వాత విద్యా వ్యవస్థ, ఈ శాస్త్ర సంబంధమైన విద్యా వ్యవస్థ కూడా ఒక మార్గంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తితో ఏ కార్యక్రమం కాదు ఇది. మొన్న ఈ మధ్యన పూర్వపద్ధతి పంచాంగర్తలు అందరూ కలిసి రాజమండ్రిలో సమావేశం పెట్టారు. అందులో కొంతమంది దృక్పద్ధతి పంచాంగర్తలు వెళ్ళారు. మొదలు కృష్ణమూర్తి శాస్త్రి గారికి ఈ సంవత్సరం 29 తారీఖు నాడు పంచాంగరీత్యా ఉగాది వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా పూర్వపద్ధతి పంచాంగర్తలతో కలిసి మాది 29 అని చెప్పి నిర్ణయం చేశారు. అంత పూర్వం టీటీడీ ఆస్థాన సిద్ధాంతి గారు రేలంగిలో పంచాంగర్తల సమావేశం ఏర్పడేశాడు. పూర్వపద్ధతి పంచాంగర్తలు మాది 29 అని డిసైడ్ చేశారు. శ్రీనివాస కార్కే గారు, లక్కవచ సుబ్రహ్మణ్య సిద్ధాంతి గారు కలిసి దృక్పద్ధతి పంచాంగం ప్రకారం చేసుకోవాలని చెప్పి ఆయన సభ పెట్టాడు. ఆ సభలో కేవలం 28 తారీఖు నాడు మాత్రమే పంచాంగర్తల సమావేశంలో 28 తారీఖు మాత్రమే అని చెప్పేసి నిర్ధారించాడు. పంచాంగంలో చూసినా అదే విషయం, పంచాంగకర్తల సమావేశంలో చూసినా అదే విషయం. ఈ విషయాన్ని ఆధారితగా సబ్జెక్ట్ మీద మాట్లాడే వ్యక్తులు పెరిగిన నాడు త్వరగా తెలిపే అంశం వస్తుంది. ఒక 5-6 బ్యాచ్ల్లో నుంచి ఒక 1000 దాకా విద్యార్థులు పంచాంగత నేర్చుకుని బయటకు వస్తే, ఏమయ్యా సిద్ధాంత శిరోమణిలో ఇట్లా ఉంది, నీ గణితం తప్పు. సిద్ధాంత తత్వ వివేకంలో ఇట్లా ఉంది, నీ గణితం తప్పు. ఏమయ్యా సూర్య సిద్ధాంతం ప్రకారం ఇట్లాగా, బ్రహ్మ సిద్ధాంతం ప్రకారం ఇట్లాగా, గుప్త సిద్ధాంతం ప్రకారం ఇట్లాగా, అదే గణకాలంలో ఇట్లా ఉంది, గ్రహలాఘంలో ఇట్లా ఉంది అని మాట్లాడగలిగిన పండితులు బయటకు వచ్చిన నాడు ఇది తేలిపోతుందండి, చాలా తేలిక. కాబట్టి యూనివర్సిటీల్లో ఆల్రెడీ జ్యోతిష్ శాస్త్రం నడుస్తున్న సిలబస్ల్లో ఎంఏలో ఈ పంచాంగ గణితం అనేటువంటి కనుక సిలబస్ పెట్టి పాఠాలు చెప్పిస్తే విద్యార్థులు తెరై నలుగురు మధ్యలో కామ్గా నడిచిపోతున్న పంచాంగత సమావేశం ఉంది 100 మందిలో పెట్టినప్పుడు చర్చ ఇదేదో రసాభస అవుతుంది అనుకుంటారు. కాదు, భయపడి జాగ్రత్తగా సబ్జెక్ట్ మీద మాట్లాడే అవకాశం వస్తుంది. అందరూ సబ్జెక్ట్ పెంచుకునే అవకాశం వస్తుంది, చర్చ చేసే అవకాశం వస్తుంది, ఓపెన్ హార్ట్గా నిర్ణయం చేసే అవకాశం వస్తుంది. మరి సామాన్య ప్రేక్షకుడికి ఈ ఉగాది ఏ రోజు చేసుకోవాలని మీరు సూచిస్తారు? ఖచ్చితంగా నేను పంచాంగకర్తని. నా పంచాంగం ప్రకారంగా మార్చి 29 నేను ఉగాది రాశాను. శృంగేరి భారతీ తీర్థస్వామి వారి యొక్క సాంప్రదాయంలో శృంగేరి పూర్వపద్ధతి అనుసరిస్తుంది కాబట్టి, దక్షిణామ్నాయానికి జగద్గురువులు వాళ్లే కాబట్టి వాళ్ళు ఆచరించే విధానాన్ని మేము కూడా ఆచరించాలి. పండుగలు, పితృతిథులు ఇవన్నీ కూడా పూర్వపద్ధతి ప్రకారంగా చేయమన్నారని చెప్పే ఉద్దేశంతోనే మేము కూడా అదే ఆచరిస్తున్నాం. ఆ ప్రకారంగా మరి మార్చి 29 మేము ఉగాది చేసుకుంటున్నాం. అయితే నేను ప్రజల్ని తప్పుదోవ పట్టించనండి. నా పంచాంగం ప్రకారమే చేసుకోమని మాత్రం చెప్పను. అలాగే నన్ను ఫాలో అయ్యేటువంటి, అంటే నేను మాతో సమానంగా ఫాలో అయ్యేటువంటి పూర్వపద్ధతి పంచాంగతలను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పను. మీ గురువులు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు మొదటి నుంచి ఏ పంచాంగాలు అనుసరించారో ఆ పంచాంగాల ప్రకారమే చేసుకుని వెళ్ళండి. సామాన్య మానవుడికి ఏం చెప్తారన్నారు కాబట్టి సామాన్య మానవుడికి కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పూర్వ పద్ధతి పంచాంగానే అనుసరించి ఉగాది పండుగలు చేసుకోండి. అంతేగాని ఈ విధానాన్ని ఏకీకరణ జరిగినాడు అంటే ఆ దృక్సిద్ధాంతంలో ఏకీకరణ జరిగినాడు అప్పుడు మీకు దృక్సిద్ధాంతం కరెక్టా పూర్వపద్ధతి కరెక్టా అని తెలుస్తుంది. ఆ రోజు దాకా కూడా సృష్టి ఆరంభం నుంచి నడుస్తున్నటువంటి ఆ పూర్వపద్ధతి పంచాంగమే మనకు అనుసరణీయం. పండుగలు, పితృతిథులు ఇట్లాంటి విషయాలన్నింటిలోనూ కూడా పూర్వ పద్ధతినే అనుసరించడం శ్రేయస్కరం. ఎవరైనా దృక్సిద్ధాంతం కరెక్ట్ అంటే కరెక్టే, దృక్సిద్ధాంతం కరెక్టే. ఏ దృక్సిద్ధాంతం కరెక్టు? దృక్సిద్ధాంతంలో ఇన్ని రకాలు ఉన్నాయి కదా, మరి ఏ దృక్సిద్ధాంతం కరెక్ట్ అనేది ఒక్కసారి మీరు గట్టిగా అడగండి, సమాధానం దొరకదు. వాళ్ళందరూ ఏకతాటి మీదకి వచ్చినప్పుడు నేనే చెప్తాను కరెక్టే దృక్సిద్ధాంతం ప్రకారం చేసుకోండి. ఈ దృక్సిద్ధాంతం ప్రకారం చేసుకోండి, వీళ్ళు ఏకతాటి మీదకి వచ్చారు కాబట్టి చేసుకోండి చెప్తాను. ఇవాళ ఉన్న దృక్సిద్ధాంతాలు మాత్రం నమ్మద్దు. ఎందుకంటే మధుర కృష్ణ శాస్త్రి గారి పంచాంగం కరెక్ట్ కాదని పిడబర్తివారు అంటారు, పిడబర్తివాది కరెక్ట్ కాదని మధురవారు అంటారు. ఇద్దరిలో ఎవరు కరెక్టు? వాళ్ళిద్దరూ తేలకుండా మా తప్పునేట కుదురుతుంది. కాబట్టి పండుగ నిర్ణయాలు సామాన్య మానవుడికి కావాల్సినవి, ఈ పంచాంగ గొడవలని మీకు కావాల్సినవి, పంచాంగతలకు కావాల్సినవి. పంచాంగత ఏకతాటి మీదకి వచ్చినాడే ఈ పండుగ నిర్ణయాలకి ఆ దృక్సిద్ధాంతం పక్కన పెట్టేసి పూర్వపద్ధతి పడుకుందాం. వాళ్ళు ఏకతాటి మీద రాగానే అప్పుడు దృక్సిద్ధాంతం ప్రకారం వెళ్ళాలా వెళ్ళకూడదా, ఏ దృక్ ప్రకారం వెళ్ళాలని నిర్ణయం చేద్దాం. అది పంచాంగతలు నిర్ణయం చేస్తారు. మళ్ళీ అప్పటి వరకు మార్చి 29 ఉగాది. పీఠాధిపతుల స్పందన ఈ విషయంలో ఎలా ఉందంటారు? పీఠాధిపతుల యొక్క స్పందన చాలా గొప్పగా ఉంటుందండి.
వాళ్ళకి మొదటి నుంచి కూడా వాళ్ళ గురువులు ఏదైతే నిర్ధారణ చేసి చెప్పారో వాళ్ళు అదే ఫాలో అవుతూ ఉంటారు. మరి వాళ్ళ అనుయాయులు కూడా అదే ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ పీఠాధిపతులు మనం ఏమనుకూడదండి, వాళ్ళకి నిత్యం నమస్కారం చేయాలి. ధర్మ సంస్థాపన కోసం చెప్పేసి వాళ్ళు ఆగారు, వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. వాళ్ళ గురువులు వాళ్ళుగా ఏర్పాటు చేశారు కాబట్టి భారతీయ తీర్థ శృంగేరి వారు పూర్వపద్ధతి పంచాంగాన్ని అనుసరిస్తున్నారు. దృక్పద్ధతి పంచాంగాన్ని కంచి పీఠాధిపతులు అనుసరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు కూడా మన గురువులు ఏది ఆశ్రయిస్తే మనం కూడా ఆశ్రయించాలి అనేది నేర్చుకోవాలి. అందువలన వాళ్ళని మనం తప్పుపడడానికి లేదు. గురువులు శాస్త్రం గురించి చర్చ చేయరండి. శాస్త్ర విజ్ఞానాన్ని పెంచుకున్నటువంటి వాళ్ళే అక్కడ చర్చ చేసి ఈ కారణాల వల్ల ఇట్లా ఉంది కాబట్టి మనం సరిచేద్దాం అనేటువంటి విషయాన్ని స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలి. పంచాంగర్తలో రావాల్సినటువంటి చేంజ్ ఇది. పీఠాధిపతుల గురించి మనం మాట్లాడకూడదు, వాళ్ళ మీద ఎటువంటి అపోహలు మనం పెంచుకోకూడదు. నార్త్ ఇండియాలో లేని ఈ గొడవ మన దేశంలో ఎందుకు ఉందంటారు? నార్త్ ఇండియాలోనే కదండి, తమిళనాడు వాళ్ళు కూడా ఈ మధ్య చాలా గొప్పగా ఒక సిస్టమ్ ప్లాన్ చేసుకున్నారు. పబ్లిక్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి పంచాంగత అందరూ కూడా ముందుగానే ఒక సమావేశంలో పండుగలన్నింటినీ కూడా నిర్ధారణ చేసుకుని, ఆ నిర్ధారణ చేసిన దాని ప్రకారంగా చక్కగా వాళ్ళు ఈ పండుగలన్నింటినీ కూడా ఒకే విధానంలో నడుపుకుంటూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. తద్వారా మరి అక్కడ ప్రజలకి సౌలభ్యమైనటువంటి విషయాలు తయారు చేస్తున్నారు. మన ప్రాంతంలో మాత్రమే ఇట్లాంటి గొడవలకి ఆస్కారమైంది. ఈ ఆస్కారానికి కూడా గల కారణం పబ్లిక్లో ఎక్కువగా డిస్కషన్ జరగడమే. పంచాంగకర్తలు కాని వాళ్ళు కూడా డిస్కషన్స్లోకి ఎంటర్ అవుతున్నారు. గణితం తెలియని వాళ్ళు డిస్కషన్లోకి వస్తున్నారు. గణితం తెలిసిన దాని యొక్క అనాలిసిస్ తెలియని వాళ్ళు కూడా ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నారు. ఈ కారణం చేత ఈ సబ్జెక్టు గొడవ అవుతోంది. పైగా రెండుగా అంటే పబ్లిక్లో ఇమేజ్ కోసం చెప్పి కొంతమంది వెనకాల ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ కారణాల చేత మరి ఈ సభ గొడవ జరుగుతోంది తప్పితే వివరణ చేయట్లేదు. చెప్పాను కదా, ఇదే ఉగాది గురించి ఇప్పటికి 3 సార్లు జరిగితే 3 సార్లు కూడా వాళ్ళ పంచాంగాల్లో రాసిన విశేషాన్ని సమర్థించుకున్నారు తప్పితే ఏ పంచాంగం కరెక్టు అనేటువంటి నిర్ధారణ చేసి మాత్రం చెప్పలే, ఆత్మవిమర్శ మాత్రం చేయట్లే పంచాంగకర్తలు. కాబట్టి అప్పుడు తేలదు. అందువలన మీ అందరూ కూడా మన దక్షిణామ్నాయానికి శృంగేరి భారతీయ తీర్థ స్వామివారు పీఠాధిపతి కాబట్టి ఆయన అనుసరించే వాళ్ళందరూ కూడా మరి 29వ తారీఖు నాడు చేసుకోండి. ఇందాక చెప్పానే, స్వామివారులు వాళ్ళ గురువుగారిని గౌరవించి ఆ పరంపరని ఆ విధంగా పంచాంగ గణితాలని అనుసరిస్తున్నారని, అలాగే కంచి పరమాచార్యుని అనుసరించే వాళ్ళందరూ కూడా ఆ పరమాచార్యుల వారి యొక్క సిద్ధాంతం ప్రకారంగా 28వ తారీఖు చేసుకోండి. ఇక్కడ గొడవ అనవసరం. ప్రజలు కూడా గొడవకి తాళం వేసేసి మా గురు పరంపర ఇది కాబట్టి నేను ఈ పంచాంగాన్ని ఫాలో చేస్తున్నాను అని చెప్పి కనుక ముందుకు వెళ్ళిపోతే, టీవీలో వచ్చే యాడో లేకపోతే ఒక మార్కెట్లో ఎక్కువగా అమ్ముడుపోయే పంచాంగము వీటిని ఆధారం చేసుకోవద్దు. కేవలం గురు పరంపరగా వస్తున్నటువంటి పంచాంగాల ఆధారంగా మీరు ముందుకు వెళ్ళండి. మేము మాత్రం 29 మా గణితం ప్రకారంగా పంచాంగంలో రాశాం. మేము అదే అనుసరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. మార్చి 29 మా పద్ధతి ప్రకారంగా ఇది. ప్రజలందరూ కూడా ఈసారి ఇట్లాంటి పంచాంగర్తల సమావేశంలో వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మీరందరూ ఏకతాటి మీదకి వచ్చాక మీ పంచాంగాలు మేము ఫాలో అవుతామయ్యా అని గట్టిగా నిర్ధారించండి. అప్పుడు ఈ భేదాలు పోతాయి. అంతేకాదండి, కంప్యూటర్ సాఫ్ట్వేర్లలో కూడా ఈ డిఫరెన్స్లను ఎక్కిచ్చేసారు మొత్తం అంతా కూడా. సాయన పంచాంగం, ప్యూర్ సూర్యసిద్ధాంత ఆయనాంశ పంచాంగం, అలాగే బీవీ రామన్ ఆయనాంశ పంచాంగం, దాన్ని లహరి ఆయనాంశ, కేపీ ఆయనాంశ, ఇట్లాంటి ఆయనాంశాలతో పంచాంగాల్లో కూడా ఉన్న తేడాలని ఈ యొక్క కంప్యూటర్ ద్వారా కూడా ఎక్కించి వాళ్ళ కంప్యూటర్ ప్యాకేజీల్లో కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. కాబట్టి ప్రజలు ఈ పంచాంగాలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిలదీసే రోజు రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఎంటర్ అయ్యి, గవర్నమెంట్ ఆల్రెడీ జ్యోతిషం అనేటువంటి కాన్సెప్ట్ని ఒకదాని యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టింది కాబట్టి, ఆ యూనివర్సిటీలో అంత డబ్బు ఖర్చు పెడుతుంది కాబట్టి, ఆ ఖర్చు పెడుతున్నటువంటి గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని విద్యార్థులను కనుక తయారు చేయిస్తే ఆ విద్యార్థులు 2-3 ఏళ్లలోనే
దానికి ఈ కారణాల వలన ఈ పంచాంగాలు కరెక్ట్ అని చెప్పేసి నిర్ధారణ చేసి ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి వాళ్ళే ఇస్తారు, ఇచ్చే అవకాశం వస్తుంది. ఆనాడు ఈ పంచాంగాలను కూడా ఏకీకరణ జరుగుతాయి, అప్పుడు దాకా జరగవు. ప్రేక్షకులందరూ మీ సందేహాలను అడిగి తెలుసుకున్నారు కదా. మరి ఈ ఉగాది పండుగను మీ కుటుంబ సభ్యులందరితో కలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ నమస్కారం.